నేర్చుకుంటున్న అంశము ఏంటి అన్నప్పుడు, బాగుగా పరిగెత్తుతున్న వారిని అడ్డగిస్తున్నది ఎవరు అన్నది ఈరోజు చాలా జాగ్రత్తగా మనమందరం కూడా ఆలోచన చేద్దాం. మరలా చెబుతున్నాను, బాగుగా పరిగెత్తుతున్న వారిని అడ్డగిస్తున్నది ఎవరు అన్నది చాలా జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. మరి మనందరికీ తెలుసు, ఈ సంఘమును యేసుక్రీస్తు వారు రక్తమిచ్చి సంపాదించిన ఈ సంఘమును ఒకప్పుడు మరి పాడు చేసిన వాడు ఎవరు అన్నప్పుడు, సౌలు గారు మనందరికీ తెలుసు. ఆయన పౌలుగా మారనప్పుడు, సౌలుగా ఉన్నప్పుడు మరి సంఘమును ఆయన అపరిమితముగా నేను పాడు చేసి తిని అని ఆయన మరి మాట్లాడతాడు. అందుకే తిమోతి పత్రికలో ఆయన అన్నమాట మనం చూడగలిగితే, పూర్వము పౌలు గారు ఎలా ఉండేవాడో మనందరికీ తెలిసిన మాట. ఒక్కసారి తిమోతి పత్రిక, దయచేసి మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయము దయచేసి 12వ వచనము 13వ వచనము కలిసి ఉంటాయి, మనము చదువుకుందాము. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని అంటున్నాడు. ఇక్కడ ఆయన గురించి చెప్పుకుంటూ అంటున్నాడు, నేను పూర్వం ఎలాంటి వాడినంటే నేను దూషకుడను, నేను హింసకుడను, నేను హానికరుడను అంటున్నాడు. తను ఏం చేశాడు అన్నప్పుడండి, గలతీ పత్రికలో మొదటి అధ్యాయము, దయచేసి గలతీ పత్రిక మొదటి అధ్యాయము 13-14 వచనాలు దయచేసి మనం చదవగలిగితే, పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్య ఆచార్యమందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదా మతంలో అత్యాధికత నొందవలనని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితేనండి, దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేసి తిని అంటున్నాడు. మరి ఎంత దేవుని సంఘమును మరి పౌలు గారు ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఆయన పాడు చేశాడో మనందరికీ తెలుసు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 3వ వచనంలో అయితే, సౌలైతే ఇంట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. అలాంటి సౌలు గారినటండి దేవుడు ఎప్పుడు పుట్టించాడు అంటే, కాలములో పుట్టించాడటండి. ఒక్కసారి ఆ మాట కూడా మనం చూడగలిగితే, కొరంథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 8వ వచనాన్ని దయచేసి మనమందరం కూడా చదువుకుందాము. కొరంథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 8వ వచనము, అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులుడనబడుటకును యోగ్యుడను కాను. ఇక్కడ చూడగలిగితేనండి ఆయన అంటున్నాడు, అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడేను. కాలమును ఏమంటారంటే అకాలము. వర్షాకాలంలో కురిస్తే సకాలంలో కురిశాయి అంటారు. అది వర్షాకాలంలో కాకుండా ఒకవేళ ఎండాకాలంలో చలికాలంలో కురిసాయి అనుకోండి, అకాల వర్షాలు అంటారు. అంటే ఇన్ టైంలో రాని వర్షాలు. ఇక్కడ కూడానండి పౌలు గారు యాక్చువల్గా
ఆ కాలంలో పౌలు గారు ఆయన ఎప్పుడో పుట్టాలి కానీ అకాలమందు టైములో దేవుడు పౌలు గారిని పుట్టించాడట. టైములో దేవుడు పౌలు గారిని పుట్టించాడట. అకాలమందు అంటున్నాడు. మరి ఎందుకు పుట్టించాడు టైములో అన్నప్పుడు అండి, దయచేసి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదవగలిగితే, అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలనో నేను అతనికి చూపుదునని అతనితో చెప్పెను. ఎందుకయ్యా పౌలు గారిని కాలములో ఎందుకు పుట్టించాడంటే, అన్యజనుల ఎదుటనో రాజుల ఎదుటనో ఇశ్రాయేలీల ఎదుటనో నా నామమును భరించుటకు దేవుని నామమును భరించుటకు ఒక సాధనముగా ఇదిగోనండి మరి పౌలు గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడైతే దేవుని చేత పట్టబడ్డాడో ఇక అప్పటి నుంచండి మనం చూడగలిగితేనండి, పగలంతా సువార్త ప్రకటించేవాడు. ఆ తర్వాత ఆయన ఇదిగోనండి డేరాలు కుట్టేవాడు. ఆయన రాత్రి అంతా డేరాలు కుట్టేవాడు. తనతో ఉన్నవారికి సహకారిగా ఉండేవాడు. పౌలు గారు సహకారులుగా ఉండేవాడు. తర్వాత మనం చూడగలిగితేనండి, ఇలా పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు పౌలు గారిని కొట్టటము, పౌలు గారిని తిట్టటము, ఆయన మీద రాళ్ళు రువ్వి మనం చూడగలిగితేనండి, ఒక కుక్కను ఈడ్చికెళ్ళారటండి పౌలు గారిని. ఇంతకుముందు మనం 8వ అధ్యాయము 3వ వచనంలో ఆయన ఈడ్చికెళ్ళినట్టు మనం చదువుకున్నాం. సౌలు అయితే ఇంటింట వచ్చి స్త్రీలను ఈడ్చుకొని పోయారు మనం చదువుకున్నాము. ఎప్పుడైతే పౌలు గారు మారిపోయారో అప్పుడు ఆయన పరిస్థితి మీరు చూడగలిగితేనండి, దయచేసి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చూడగలిగితే, ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయేనని చూచి పౌలును శిలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. అంటే మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇలా మనం చూడగలిగితేనండి, పౌలు గారిని ఆ తర్వాత మీరు చూడగలిగితే ఆయన ఎన్నో దెబ్బలు 14వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఉంటుందండి. 14వ అధ్యాయం 19వ వచనంలో, అంతియోకియా నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయేనని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి. అంటే ఒక చనిపోయిన కుక్కను ఏ విధముగా అయితే ఈడ్చుకుంటూ తీసుకెళ్తారో అలా ఈడ్చుకుంటూ పౌలు గారిని తీసుకొని వెళ్ళారు. అంటే దేవుని కోసము పడుతున్న ఈ ప్రయాస ఎప్పుడు ముగుస్తుందో తెలుసా అంటేనండి, ఇదిగోనండి పౌలు గారిలో ప్రాణమున్నంత వరకు ఈ ప్రయాస, ఈ పరిగెత్తటం అన్నది ఇదిగోనండి ఆగదు. అందుకేనండి పరలోకములో ఉన్నతమైన బహుమానం పొందడానికి అపోస్తులుడైన పౌలు గారు పరిగెత్తుతున్నాడు. ప్రయాసపడుతున్నాడు. ఎప్పటి వరకు అంటే తనలో ప్రాణమున్నంత వరకు దేవునిలో పరిగెత్తటము, దేవుని కొరకు ప్రయాసపడటము అంటే మనం ఆలోచన చేయగలిగితే దేవుని కొరకు ఉన్నతముగా మనం బ్రతుకుతున్నాము. దేవుని కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఇదిగోనండి మనకు వస్తున్న ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ మనం ఆలోచన చేయగలిగితే దేవుని కోసం పరిగెత్తటము. అందుకే పరిగెత్తాడు.
ఏమి జరిగిందో మనం చూడగలిగితేనండి, దయచేసి 2వ తిమోతి పత్రిక అపోస్తులైన పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు మనమందరం కూడా చదువుకుందాము. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటముంచబడి ఉన్నది. ఆయన అంటున్నాడు, ఈ పరుగును మనం చూడగలిగితేనండి, ఇదిగోనండి, నేను మంచి పోరాటము పోరాడాను, నా పరుగును కడముట్టించాను. దేవుని కోసము పరిగెత్తే ఆ పరుగులో ఆయన ఎలా పరిగెత్తాడు అంటేనండి, ఇదిగోనండి, నీతి కిరీటము పొందే విధముగా పరిగెత్తాడు. అంటే పరిగెత్తటం అంటే దాని అర్థం ఏంటంటే బాగుగా పరిగెత్తటము, లేదంటే పరిగెత్తటము అంటే దాని అర్థం ఏంటంటే దేవుని కోసం ప్రయాసపడటము. అందుకే అంటున్నాడు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఇప్పుడు మన అంశము ఏంటి అన్నప్పుడు, బాగుగా పరిగెత్తుతున్న వారిని అడ్డగిస్తున్నది ఎవరు అన్నది మనం అందరము కూడా మరి నేర్చుకుంటున్నాము. బాగుగా పరిగెత్తటం అంటే దేవుని కోసం ప్రయాసపడటము. ఈ మాట ఎక్కడుంది అన్నప్పుడండి, దయచేసి అందరం కూడా గలతీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక దయచేసి 5వ అధ్యాయము, అపోస్తులైన పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు మనమందరం కూడా చదువుకుందాం. 7-8 వచనాలు మనమందరం కూడా చదువుకుందాము. మరి ఇక్కడ మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, ఈ వచనాన్ని బట్టే మనం టైటిల్ ఏర్పాటు చేసుకున్నాము, బాగుగా పరిగెత్తుతున్న వారిని అడ్డగిస్తున్నది ఎవరు అని మనము నేర్చుకుంటున్నాము. ఇక్కడ 7వ వచనంలో మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. ఓ గలతీయులారా, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. అయితే సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? మీరు బాగా పరిగెత్తుతున్నారు కదా గలతీయులారా, మీరు బాగా పరిగెత్తుతున్న మీరు సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగిస్తున్నాడు? ఎవడో సత్యానికి విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవరో అడ్డగిస్తున్నాడు. ఈ సందర్భం అంతా కూడా మనకు ఆ మొదటి వచనం నుండి మనకు ప్రారంభమవుతుంది. అక్కడ సున్నతి గురించి మాట్లాడుకుంటూ వస్తాడు. అందుకే అంటున్నాడు, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించెను? ఈ ప్రేరణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలుగలేదు. ఈ ప్రేరణ మిమ్మల్ని పిలుచుచున్న వాని వలన కలుగలేదు. గలతీయులు బాగుగా పరిగెత్తుతున్నారట. అలా పరిగెత్తుతున్న వారిని ఎవడో అడ్డగిస్తున్నాడు. అందుకేనండి, దేవునిలో పరిగెత్తుతున్న ఇదిగోనండి, మనలను అడ్డగించేవాడున్నాడు. ఇంతకీ ఎవడు అడ్డగిస్తున్నాడు అన్నప్పుడండి, సత్యమునకు విధేయులు కాకుండా ఎవడో అడ్డగిస్తున్నాడు. ఇంతకీ ఎవరు అన్నప్పుడండి, దయచేసి అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
రెండవ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనములో, మీరు వాటిని చెయ్యుచు వాయువు మండల సంబంధి అయిన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. అంటే అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని, అవిధేయులైన వారి సత్యమునకు విధేయులు కాకుండా, అంటే సత్యమునకు ఆ విధేయులు కాకుండా అంటే అవిధేయులు ఈ అవిధేయులను ఎవరంటేనండి, ఇదిగోనండి అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అంటున్నాడు. అంటే బాగుగా పరిగెత్తుతున్న వారిని అడ్డగిస్తున్నది ఎవరు అంటే వాయువు మండల అధిపతి, వాయువు మండల సంబంధి అయిన అధిపతి. అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అధిపతి. అందుకేనండి వాడు ఏం చేస్తాడు అంటే బాగుగా పరిగెత్తుతున్న వారిని వాడు అడ్డగిస్తాడు. మీ అందరికీ తెలుసు, యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యులలో అందులో ఒక ఆయన ఇస్కరియోతు యూదా. ఇతనికి ఏం జరిగిందని మనం ఆలోచన చేయగలిగితే దయచేసి యోహాను సువార్త 13వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదవగలిగితే, 13వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదవగలిగితే దయచేసి 2వ వచనం నుంచి కూడా మనం చూడగలిగితేనండి, 2వ వచనం నుంచి కూడా, వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక అంటే అపవాది ఆలోచన పుట్టిస్తాడు. ఏమని ఆలోచన పుట్టిస్తాడంటే, ఇదిగో పలానా ఆయన మీద అసూయతో బతుకు, పలానా ఆయన మీద కోపం పెట్టుకో, పగ పెట్టుకో అని వాడు ఏం చేస్తాడంటేనండి వాడు ఆలోచనలు పుట్టిస్తాడు. ఇక్కడ కూడానండి మరి ఇస్కరియోతు యూదాకు అప్పటి వరకు నువ్వేమీ సంపాదించుకోలేదు, ఇదిగో ఆయనతో తిరిగావు, ఇప్పటిదాకా నువ్వేమీ సంపాదించుకోలేదు, మరి ఇక ఆయన వెళ్ళిపోతున్నాడట. మరి కనీసము ఆయనను అమ్ముకొనైనా కొంత సంపాదించుకుంటాను అన్న ఆలోచన ఇదిగోనండి అపవాది పుట్టించింది. అందుకేనండి వాడు అవకాశం ఇస్తేనే మనలోనికి వస్తాడు. వాడు ఆలోచనలు పుట్టిస్తాడు, వాడు ప్రేరేపిస్తాడు. అసలు అపవాది పట్టిందని కూడా అసలు మనం గుర్తించలేమండి. ఇప్పుడు మరి ఆ 12 మంది శిష్యులు కూడా, మరి ఆ 12 మంది శిష్యుల్లో పేతురు గారికి పడుతుందండి, మరి అపవాది పడుతుంది. మీ అందరికీ తెలుసు, సాతాను పట్టుకుంటుంది. మరి ఎలా ఉన్నాడు? మనలాగానే ఉంటాడు ఆయన. దయ్యం పట్టిన వ్యక్తి అన్ని సందర్భాల్లో కేకలేయడం, అరవటం ఉండదండి. కొన్ని సందర్భాల్లో మనకు లాగానే ఉంటాడు, కానీ ఐడెంటిఫై చేయటం చాలా కష్టం దయ్యం పట్టిన వ్యక్తిని. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నమాట మనందరికీ తెలుసు, సాతానా నా వెనక్కి వెళ్ళు, సాతానా నా వెనక్కి వెళ్ళు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి అపవాది పట్టినట్టుగా, అపవాది ప్రవేశించినట్టుగా అసలు మనము ఐడెంటిఫై చేయలేము. అందుకే బాగా పరిగెత్తుతున్న ఆ యూదాను ఏం చేసిందంటే అడ్డగించింది. ఎలా అడ్డగించింది అన్నప్పుడు అండి 30 వెండి నాణాలు ఆశ చూపించి ఇస్కరియోతు యూదాను అడ్డగించిందండి. అందుకే చెబుతున్నాడు, బాగుగా పరిగెత్తుతున్న వారిని
అడ్డగిస్తున్నది ఎవరు అంటే అపవాది అడ్డగిస్తున్నాడు. ఇస్కరియోతు యూదాకు 30 వెండి నాణాలు ఆశ చూపించాడు. మరి పరిగెత్తటం గురించి మనము నేర్చుకుంటున్నాం కాబట్టి మరి బైబిల్ గ్రంథంలో ఒక యవనస్తుడైన ధనవంతుడు ఉన్నాడండి. ఒక యవనస్తుడైన ధనవంతుడు బైబిల్ గ్రంథంలో మనకు కనబడతాడు. అతను మరి మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనము నుంచి ప్రారంభమవుతుందండి ఆ సందర్భము. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనము నుంచి అతని గురించి 22 వరకు సందర్భము ప్రారంభమవుతుందండి. అలాగే మార్క్స్ వార్త 10వ అధ్యాయము 17 నుంచి మనకు సుమారుగా మనకు 27 వరకు గల సందర్భాల్లో మరి అదే సందర్భము మార్కు గారు కూడా రాశారు. తర్వాత లూకాసు వార్తలో కూడా 18వ అధ్యాయము లూకాసు వార్తలో మరి 18వ అధ్యాయము ఎక్కడి నుంచి అంటే 18వ వచనం నుండి మనకు సుమారుగా 34వ వచనం వరకు గల ఈ 30వ వచనం వరకు గల వాక్య భాగాల్లో ఈ యవనస్తుడైన ధనవంతుని గురించి మనకు కనబడుతుందండి. ఇప్పుడు లూకాసు వార్త 18వ అధ్యాయం 18వ వచనంలో ఒక అధికారి ఆయనను చూచి సద్బోధకుడా అని ఇక్కడ మనకు కనబడుతుంది. ఒక అధికారి అని మనం చదువుకుంటున్నాం. అలాగే మార్క్స్ వార్తలో కూడా మార్క్స్ వార్త 10వ అధ్యాయము 17వ వచనంలో ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఎందుకంటే మన అంశము బాగుగా పరిగెత్తుతున్న వారిని అడ్డగిస్తున్నది ఎవరు కదండి. అందుకే ఒకడు పరిగెత్తుకొని వచ్చి, ఇక్కడ ఒకడు అని ఉంది, ఇక్కడేమో ఒక అధికారి అని ఉంది. అలాగే మనము మరి దయచేసి మత్తయి సువార్తలో మనం చూడగలిగితే మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనములో ఇక్కడ ఒకడు ఇక్కడ ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఇంతకా ఒకడు ఎవరు అన్నప్పుడు అండి యవనస్తుడు ఆ తర్వాత నండి ఇదిగోనండి అతను మిగుల ఆస్తి కలిగిన వాడు అని మనం చదువుకుంటాము. అతను మిగుల ఆస్తి కలిగిన వాడు అని మనం చదువుకుంటాము. రైట్, ఇక మరి మనం అందరం కూడా మార్క్స్ వార్త 10వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చదవగలిగితే ఆయన బయలుదేరి మార్గమును పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని అప్పుడప్పుడు మనం కూడా మరి మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ ఉంటాము. స్పీకర్లను పిలుస్తూ ఉంటాం, పెద్ద స్పీకర్లను పిలుస్తూ ఉంటాము. మరి ఈ స్పీకర్లు వస్తున్నప్పుడు ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళి వెంటనే ఆయన ముందు మోకరించటం అన్నది ఎప్పుడైనా జరిగిందా? ఎందుకంటే మనం మోకరించాలి అంటే అది అక్కడ కొంతమంది మోకరించాలి అంటే అక్కడ మంచిగా ఉండాలి, నేల మంచిగా ఉండాలి. ఎందుకంటే వేసుకున్న బట్టలకు ఏమైనా మరకలు ఉంటాయి, ఇవన్నీ చూస్తారండి, ఇవన్నీ చూసుకుంటారు. కానీ ఈ యవనస్తుడు ఇదిగోనండి అది మట్టి రోడ్డా, అది సిమెంట్ రోడ్డా, అది లేదంటే అది కాంక్రీట్ రోడ్డా, అది ఏదాన్ని చూడకుండానండి మొత్తం మీద బయలుదేరాడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని అడుగుతున్నాడు, సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చెయ్యుదునని ఆయనను అడిగాను. ఒక వండర్ఫుల్ ప్రశ్న అడిగాడండి, ఒక అద్భుతమైన ప్రశ్న అడిగాడండి. ఏంటా ప్రశ్న అంటే ఇప్పటి వరకు ఎవరు కూడా అడగని ప్రశ్న అంటే ఏంటంటే పరలోకానికి వెళ్ళడానికి నేనేం చెయ్యాలి అని అడిగాడు. ఎవరైనా ఏ సేవకున్నైనా ఈ ప్రశ్న అడుగుతారా? ఏమడుగుతారు? అయ్యా మా ఓడి కొరకు ప్రార్థన చేయి, మా పాప కొరకు ప్రార్థన చేయి, ఉద్యోగం కోసం ప్రార్థన చేయి, ఆ ప్రార్థన చేయి, ఈ ప్రార్థన చేయి అని అడుగుతారు. కానీ ఎందుకు అయ్యా నేను పరలోకానికి వెళ్ళను అని ఎందుకో డౌట్ వస్తుంది, ఒక్కసారి నా కొరకు ప్రార్థన చేయండి, నేను ఏం చేయాలయ్యా అని అడిగే వాళ్ళు ఉంటారట. అసలు అడిగేవారే ఉండరు.
పరలోకానికి వెళ్ళాలంటే నేను ఏమి చెయ్యాలి, నేను ఏమి చెయ్యాలి అని అని ఇదిగోనండి ఒక యవనస్తుడైన ధనవంతుడు అడుగుతున్నాడు. ఎందుకంటేనండి లోకములో నుండి సంఘానికి రావటం చాలా ఈజీ అండి. సంఘానికి రావటం చాలా ఈజీ. పరలోకానికి వెళ్ళాలి అంటే, సంఘములో నుండి పరలోకానికి వెళ్ళాలి అంటే చాలా కష్టముతో కూడుకున్నది. ఏదో లోకములో నుంచి సంఘానికి వచ్చే అంత సులువు కాదండి పరలోకానికి వెళ్ళటం అంటే. అందుకే అంటున్నాడు ఆయన, నిత్య జీవము, ఇక్కడ ఆయన అడుగుతున్నాడు బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చెయ్యవలనని ఆయనను అడిగాను. అప్పుడు ఆయన అంటున్నాడు ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు వారు, యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాదు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యములు పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. మొత్తం మీద ఈ ఆజ్ఞలు పాటిస్తున్నావా అని అడిగాడండి. ఇవన్నీ ఆ పదాజ్ఞలు మీకు తెలుసు కదా, ఇవన్నీ పాటిస్తున్నావా అని అడిగినప్పుడు అండి అప్పుడు అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటినని చెప్పాను. ఎప్పటి నుంచి అంటేనండి, బాల్యము నుంచి. ఎందుకంటే హృదయ రహస్యాలు ఎరిగినవాడు, మానవుల జీవితాలను ఇదిగోనండి క్షుణ్ణముగా చూస్తున్నవాడు దేవుడు గనక, అందుకేనండి బాల్యము నుంచి నేను పాటిస్తున్నాను అంటే మనం ఆలోచన చేయగలం. ఒకవేళ అబద్ధం చెబితే యేసుక్రీస్తు వారు నువ్వు అబద్ధం చెబుతున్నావు అనేవాడు. అంటే బాల్యము నుంచి కూడా ఈ 10 ఆజ్ఞలు పాటిస్తున్నాడు, పర్ఫెక్ట్గా పాటిస్తున్నాడు. అయితే ఇక నేను పరలోకానికి వెళ్ళడానికి ఇక నాకు డోకా లేదనుకున్నాడు. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు అంటే 21వ వచనంలో, యేసు అతన్ని చూచి అతనిని ప్రేమించి మరి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు ప్రేమించిన వారిలో ఇతనొకడు. యేసుక్రీస్తు వారు శిష్యులను ప్రేమించాడు. యేసుక్రీస్తు వారు మరి లాజరు కుటుంబాన్ని కూడా ప్రేమించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చదువుకుంటాము. అలాగే యేసుక్రీస్తు వారు ఈ యవనస్తుడైన ధనవంతుణ్ణి ప్రేమించి నీకు ఒకటి కొదవగా ఉన్నది అంటున్నాడు. వారి అబ్బాయి, నువ్వు 34 మార్కులు సంపాదించావు, నువ్వు పరలోకానికి వెళ్ళడానికి నీకు 34 మార్కులు వచ్చాయి, 34 మార్క్స్ వచ్చాయి. ఇదిగో ఒక్క మార్కు రావాలి, నీకు ఆ ఒక్క మార్కు వచ్చిందంటే నువ్వు పాస్ అయిపోతావు. అందుకే నీకు ఒక్కటి కొదువగా ఉన్నది. నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించవచ్చు అని చెప్పాను. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితేనండి ఏం జరిగింది అన్నప్పుడండి, ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో, నీకు ఒకటి కొదవగా ఉన్నదని ఎప్పుడైతే చెప్పాడో, అప్పుడు ఏం చేశాడు అన్నప్పుడండి, ఈ యవనస్తుడైన ధనవంతుడు ఆ మాట విన్న తర్వాత ఏం చేశాడు అన్నప్పుడండి, దయచేసి అందరం కూడా మరి లూకాసు వార్తలో బాగుందండి, 18వ అధ్యాయము, లూకాసు వార్తలో 18వ అధ్యాయము, లూకాసు వార్త దయచేసి 18వ అధ్యాయము 23వ వచనంలో, అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాట విని మిక్కిలి వ్యసన పడగా,
ఈ మాట విని మిక్కిలి వ్యసనపడగా అని మనము చదువుకుంటున్నాము. అలాగే మరి మనము చూడగలిగితేనండి, ఇంకా మరి మత్తయి సువార్తలో కూడా ఏమన్నాడు అంటే 19వ అధ్యాయం 22వ వచనంలో, అయితే ఆ యవనస్తుడు మిగిలిన ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయానని మనం చదువుకుంటున్నాం. ఇదే మార్క్స్ వార్తలో 10వ అధ్యాయంలో 22వ వచనంలో, అతడు మిగులు ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను, వ్యసనపడుచు దుఃఖపడుచు వెళ్ళిపోయాను అని మనం చదువుకుంటున్నాము. అంటే అప్పటి వరకు ఏం పాటించాడు ఇతను? ఖర్చు లేని ఆజ్ఞలు పాటించాడు. ఎప్పుడైతే నీ ఆస్తిని అమ్ము, ఎందుకంటే నీ ఆస్తి వలన నువ్వు పరలోకానికి వెళ్ళలేకపోతున్నావని అతన్ని ప్రేమించి, ఎప్పుడైతే ఇదిగో మహనీయుడని యేసుక్రీస్తు వారు చెప్పారో, ఇదిగోనండి దుఃఖపడుచు ఆ యవనస్తుడైన ధనవంతుడు దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. ఇదంతా మనము ఎందుకు నేర్చుకుంటున్నాము అన్నప్పుడు, పరలోకానికి వెళ్లకుండా అతనికి అడ్డుపడింది ఏంటి? పరిగెత్తుకొని వచ్చాడు ఆయన. ఈ యవనస్తుడైన ధనవంతుడు పరిగెత్తుకొని వచ్చాడు, ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు. కానీ ఒకటి కొదవగా ఉన్నది, నీ ఆస్తి నమ్మి పేదవాళ్ళకి ఇమ్మని ఎప్పుడైతే చెప్పాడో దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. నేటికి పాతాళ గుండములో దుఃఖపడుతూనే ఉన్నాడు. నేటికి దుఃఖపడుతూనే ఉన్నాడు. కాబట్టి ఇదిగోనండి, దేవుని కోసం పరిగెత్తుతున్న మనము పరలోకానికి వెళ్ళవలసిన మనలను అడ్డగిస్తున్నది ఏంటి? మనం పరలోకానికి వెళ్లకుండా మనకు అడ్డుపడుతున్నది ఏంటి? ఒక ఇస్కరియోతు యూదాక 30 వెండి నాణేలకు ఎర చూపించాడు. ఒక యవనస్తుడైన ధనవంతుడా, ఇదిగోనండి అతని ధనం వల్ల అతను పరలోక భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. అందుకేనండి, బాగా పరిగెత్తుతున్న మనలను వాడు ఎలాగైనా పడేయాలని చూస్తాడు, అడ్డగించాలని చూస్తూనే ఉంటాడు. వాడి ప్రయత్నాలు, అపవాది వాయువు మండల సంబంధి అయిన అధిపతి వాడి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. మీ అందరికీ తెలుసు, పౌలు గారితో ఒక అతను అతని పేరు దేమ. మీ అందరికీ తెలుసు. ఆ దేమ వందనములు చెప్పుచున్నాడు అని మనము కొలసి పత్రికలో, ఇంకా పత్రికలో మనం చదువుకుంటామండి. కొలసి పత్రికలోనైతే ఒక మాట మీరు చూడగలిగితే, అపోస్తలుడైన పౌలు గారు కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము దయచేసి 14వ వచనంలో, లూకా అను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. పౌలు గారి శిష్యుడంటే మామూలు విషయం అండి? మీరు ఆలోచించండి. ఒక పౌలు గారికి శిష్యుడంటే మామూలు విషయం అండి? అలాంటి మరి పౌలు గారి శిష్యుడైన ఈ దేమ దేవుని కోసం పరిగెత్తుతున్న ఈ దేమకి ఏం జరిగింది అన్నప్పుడు అండి, తిమోతి పత్రిక 2వ పత్రిక దయచేసి అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 4వ అధ్యాయం 10వ వచనము, దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడచి తెసలోనియకు వెళ్ళెను. ఇహలోకమును ప్రేమించి అంటే లోకాన్ని ప్రేమిస్తాడు, ఇతను లోకాన్ని ప్రేమిస్తాడు అని. ఇదిగోనండి, ఇతన్ని అడ్డగించింది ఎవరు అన్నప్పుడు అండి, అపవాది, వాయువు మండల సంబంధి అయిన అపవాది ఇతన్ని అడ్డగించింది. అందుకే ఇహలోకమును ప్రేమించి. లోకంలో ఉన్నదంట ఏంటండి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. అంటే పరలోకానికి పరిగెత్తుతున్న మనలను ఇదిగోనండి అపవాది ఏదో వాడు చూపించి వాడు మనలను పరలోకానికి వెళ్లకుండా వాడు అడ్డగిస్తున్నాడు. ఒక అవ్వ దేనికి పడిపోతుందంటే, ఇదిగోనండి పండుకు పడిపోతుంది. ఒక ఏషావ చిక్కుడుగాయల వంటకమునకు పడిపోతాడు.
అలాగే మనం చూడగలిగితే బైబిల్ గ్రంథంలో ఒక ఇస్కరియోతు యూదాన 30 వెండి నాణాలకు పడిపోయాడు. అంటే ఎవరు దేనికి బెండ్ అవుతారో, ఎవరు దేనికి లొంగుతారో అది వాడు ఎరగా వేస్తాడు. నిన్ను పరలోకానికి వెళ్లకుండా అడ్డగిస్తాడు. నిన్ను పరలోకానికి వెళ్లకుండా అడ్డగిస్తాడు. మరి మోషే గారికి కూడా గాలం వేసిందండి. ఏం చూపించింది? ఐగుప్తు సింహాసనము, అలాగే ఆయనకి ఇదిగోనండి ఐగుప్తు ధనమంతటితో మోషే గారికి గాలం వేసింది, ఈయన అడ్డగించాలి ఈయన్ని. కానీ దాని గాలానికి చిక్కుకోలేదు. అలాగే యేసుక్రీస్తు వారు, మన ప్రభు అయిన మన రక్షకుడైన యేసుక్రీస్తు వారికి కూడా అది గాలం వేసిందండి అపవాది. ఈ లోకం అంతా, అందులో ఉన్న అధికారం అంతా చూపించి నాకు నీవు మ్రొక్కితివా, ఇదంతా కూడా నీకు ఇచ్చేస్తాను. అందుకేనండి బాగుగా పరిగెత్తుతున్నాం, దేవుని కోసం ప్రయాసపడుతున్నాము. ఇదిగోనండి ఈ పరిగెత్తుతున్న మనము, పరలోకానికి వెళ్ళవలసిన మనము మనలను అడ్డగిస్తున్నది ఏంటో, మనల్ని ఇదిగోనండి ఆటంకపరుస్తున్నది ఏంటో ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో దేనికైతే మనం బెండ్ అవుతామో అది మనకు ఎరగా వేస్తాడు. ఇదిగోనండి మనలను పరలోకానికి వెళ్లకుండా వాడు ఇదిగోనండి అడ్డగిస్తాడు. అందుకే ఎఫెసీ పత్రికలో అంటున్నాడు, చివరిగా అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము దయచేసి 14వ వచనము మనం చదువుకుందాము. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఎక్కడైతే మనిషి పడిపోతున్నాడో లెమ్మంటున్నాడు. లేచి పరిగెత్తాలండి. పరిగెత్తటం అంటే, దేవుని కోసము పరిగెత్తటం అంటే, బాగుగా పరిగెత్తటం అంటే ఆయన కోసము ప్రయాసపడటము. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవునిలో పరిగెత్తుతున్న మనలను అడ్డగిస్తున్నది ఎవరు అంటే అపవాది. దేంతో అడ్డగిస్తున్నాడు అంటే, దేనికి మనం పడిపోతామో దానితో వాడు ఏం చేస్తాడు అంటే మనకు గాలం వేస్తాడు, వాడు గుచ్చుకుంటాడు, వాడు బుట్టలు వేసుకొని వాడు గంతులు వేస్తాడు. కాబట్టి దాన్ని మనం దూరం చేసుకుందాము. దేనికి బెండ్ అవ్వకుండా ఇదిగోనండి మన పరుగు పందెంలో ఒక పౌలు గారు పరిగెత్తినట్టుగా, ఆయన కడముంటించినట్టుగా, ఆయన నీతి కిరీటం పొందుకున్నట్టుగా మన జీవితంలో కూడా ఎన్నో అడ్డంకులు ఎన్నో వస్తుంటాయి. వాటన్నిటిని కూడా అధిగమించి దేవుడున్న లోకాన్ని సంపాదించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.